ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గాన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. స్థానిక రాజీవ్ చౌక్లో నూతన బస్ షెల్టర్ నిర్మాణం కొరకు భూమి పూజ చేయడంతో పాటు 3, 16, 22 వార్డుల్లో డిఎంఎఫ్టీ నిధులతో సైడ్ డ్రైనేజీలు, చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాకింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని మున్సిపాలిటీ ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కమిషనర్ రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, నాయకులు అజీజ్, గోపతి రాజయ్య, నీలం శ్రీనివాస్ గౌడ్, మహంకాళి శ్రీనివాస్, ఒడ్నాల శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. Music Studio. Snow Music Studio. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఒకటి 3rd వార్డులో, తర్వాత సైడ్ డ్రైన్స్ మనము 16th వార్డులో సైడ్ డ్రైను, 22nd వార్డులో కూడా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. ఈ 4 వార్డులలో ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదలు ఈ ప్రాంతంలో ఏదైతే టీఎఫ్ఐడిసి నిధులు ఆ రోజులలో కేవలం ఎలక్షన్స్ కోసము శాంక్షన్ చేయించారో, మళ్ళీ రివైజ్డ్ ప్రపోజల్స్ మున్సిపల్ కమిషనర్ గారితో ప్రిపేర్ చేయించి త్వరలోనే శాంక్షన్ కాబోతున్నాయి. మన ఆర్కేపీలో, కైతాన్పల్లిలో, ఈ మున్సిపాలిటీలో, ఈ ఆర్కేపీలో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో ఈ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు కొందరు చెప్పినారు, సార్ మాకు మిషన్ భగీరథ నీళ్ళు రావటం లేదని. మీకు ఎక్కడైతే లోటులు ఉన్నాయో దాని గురించి సుమారు 40 కోట్లతోని ఇక్కడ అమృత్ స్కీము శాంక్షన్ కావడం జరిగింది. పనులు ప్రారంభమైనాయి. త్వరలోనే మీ అందరికీ ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చేటట్టు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మీరు అందరూ కూడా ఓపిక పడండి. తర్వాత ఎక్కడైతే సైడ్ డ్రైన్స్ లేవో ఆ సైడ్ డ్రైన్స్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అందరికీ ఎక్కడైతే నిజంగా అవస్థలు ఉన్నాయో, సీసీ రోడ్స్ లేవు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ అందరికీ ఒక భరోసా ఇప్పిస్తూ మనం ఈ కైతాన్పల్లిని, ఆర్కేపీని ఈ రూపు మార్గమే మార్చుకుందామని చెప్పి మీ అందరి ప్రేమ వలన మీరు గెలిపించినారు. మీకోసం సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం.
సిపిఐ శత జయంతి సంబరాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా మహాసభలు బుధవారం మంచిర్యాలలో జరిగాయి. ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య వక్తగా మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. సిపిఐ పుట్టుక, ప్రజా ఉద్యమాలు సాధించిన విజయాలు, ట్రేడ్ యూనియన్ పోరాటాల గురించి ఆయన అనర్గళంగా ప్రసంగించారు. కమ్యూనిస్టులు పార్టీలు ఎన్ని ఉద్భవించినా సిపిఐ చారిత్రక పోరాటాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి కలిందర్ ఖాన్, ఏఐటియుసి సింగరేణి విభాగం కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లాలోని పార్టీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ముందు ఒక వామపక్ష తీర్మానించడానికి కాంగ్రెస్ వాదులుగా కమ్యూనిస్టు ఉద్యమము, కమ్యూనిస్టు భావాలు ఆకస్మికంగా ఎక్కడి నుంచో ఊడిపడ్డాయి కావు. 1925 నాటికే సోషలిస్ట్ దేశం ఏర్పడింది. రష్యా లెనిన్ నాయకత్వాన మార్క్సిజం లెనినిజం ఆధారంగా జాట్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి సోషలిస్ట్ దేశాన్ని సోవియట్ రిపబ్లిక్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభావం మహాత్మా గాంధీ మీద ఉంది. ఆ ప్రభావం సుభాష్ చంద్రబోస్ మీద ఉంది. ఆ ప్రభావం రవీంద్రనాథ్ ఠాగూర్ మీద ఉంది. ఆ ప్రభావం అనేక మంది జాతీయోద్యమంలో అగ్రగాములుగా ఉన్నటువంటి పోరాడినటువంటి వారిలో ప్రపంచంలో ఒక నూతనత్వం, ఒక మార్పు, సామాజిక మార్పు రావటానికి దోహదపడుతున్నది ఆ దేశం అని చెప్పి భావించారు. సమానత్వం అనేది ప్రపంచంలో సామాజిక వ్యవస్థలో ఏ దేశమైనా అవసరమన్న గుర్తింపు సోవియట్ యూనియన్ ఏర్పాటు తర్వాత 1917 ఏర్పాటు తర్వాత ఈ దేశం, ఈ ప్రజలు ఈ రకంగా బ్రతకటానికి వీల్లేదు. మన దగ్గర భారతదేశంలో కానీ, భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నా కూడా నైజాం రాష్ట్రం కానీ, హైదరాబాద్ రాష్ట్రం కానీ మనం భూస్వాములను చూసాం. భూస్వాములు ఏ రకంగా వ్యవహరిస్తారు, పెత్తందారులు ఏ రకంగా వ్యవహరిస్తారు, ధరలు ఏ రకంగా వ్యవహరించారు చూశాం తప్ప యూరప్లో బానిసత్వము వ్యక్తిత్వం లేదు. యూరప్లో బానిసత్వం అంటే ఒక ఎద్దులు కొని అమ్ముకునే రకంగా ఆ బానిసత్వం ఉంటుంది. ఆ రకంగా మొదట ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ 1925 కాన్పూర్ డిసెంబర్ 25 అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా నిర్ణయించినటువంటి చరిత్రలో రాసినటువంటి అంశం. కానీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని చీల్చిన వ్యక్తులు, సిపిఎంగా ఏర్పడ్డ వ్యక్తులు, సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ 1920లో తాష్కంట్లో రష్యాలో ఏర్పడ్డదని చెప్తున్నారు. 5 సంవత్సరాల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీకి 100 సంవత్సరాలు నిర్ణయించి చెప్తున్నారు. వాళ్ళ రీతిలో 100 సంవత్సరాల వార్షికోత్సవాన్ని చేశారు. కానీ రష్యాలో ఉన్నటువంటి ఎంఎన్ రాయ్ కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు కాదు అని చెప్పాడు. కొంతమంది వ్యక్తులు బ్రిటన్లో ఉన్నారు. మన కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ కాన్పూర్ సమావేశానికి, ఉద్యమానికి తోడ్పడ్డ బ్రిటిష్ కమ్యూనిస్టులు ఉన్నారు. అంత బ్రిటిష్ రాజ్యం కాబట్టి బ్రిటిష్ కమ్యూనిస్టులు కూడా మన పార్టీకి దోహదపడ్డారు. అట్లాగే జర్మనీలో ఉన్నవాళ్ళు,
ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఆ రకంగా తాష్కండ్ కేంద్రంగా ఉన్నారు తప్ప అది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు కాదు అని చెప్పి ప్రకటించారు. విడిపోయినటువంటి ఇవాళ సిపిఐ-ఎంఎల్ కూడా మన 100 సంవత్సరాల మన ఉత్సవాల్లో వారి జనరల్ సెక్రటరీ పార్టిసిపేట్ చేశారు. ఆయన భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం, భారత కమ్యూనిస్టు ఉద్యమ ఆవిర్భావం వారు కూడా 1925 డిసెంబర్ 25 కాన్పూర్లో ఏర్పడ్డదని చెప్పేశారు. ఒక్క సిపిఎం తప్ప బహుశా మేము వారి నుంచి విడిపోయాం కాబట్టి, పేరెంట్ ఆర్గనైజేషన్ నుంచి విడిపోయాం కాబట్టి దాన్ని భిన్నంగా ఆలోచించారేమో, కానీ చరిత్ర మాత్రం కాన్పూర్లో ఏర్పడ్డదే ప్రథమ కమ్యూనిస్టు భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పి అక్కడే ఈ కాన్స్టిట్యూషన్ని నిబంధనల్ని రూపొందించుకున్నటువంటి అక్కడే ప్రధాన కార్యదర్శిగా ఎస్వి ఘాటే గారు మొదటి జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి స్థితి. ఆ జోలికి ఇంకా వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడున్న మంచిర్యాల పురపాలక సంఘం పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 26వ తేదీలో పూర్తవుతున్న సందర్భంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం మున్సిపల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంకు చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య అధ్యక్షత వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులను మున్సిపల్ అధికారులు సన్మానించారు. తనకు చైర్మన్గా పదవీ కాలం ఎంతో తృప్తినిచ్చిందని ఉప్పలయ్య అన్నారు. చైర్మన్ పదవి కట్టబెట్టిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. తర్వాత 11వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి జోగుల శ్రీలత తర్వాత 18వ వార్డు మళ్ళీ అట్లాగే పల్లపు తిరుపతి వాళ్ళ అమ్మాయి పల్లపు తిరుపతి కూడా మా క్లాస్ తర్వాత 29వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి దిగ్విజయంగా పూర్తి చేసిన డాక్టర్ రావుల ఉప్పలయ్య గారికి సన్మానం ఘనంగా అందరూ కౌన్సిలర్లు అందరూ మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మంచిర్యాల మున్సిపాలిటీ పాలకవర్గం రేపు రాబోయే 26తో 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంగా ఈరోజు వీడ్కోలు సమావేశం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి పనుల భాగంగా మంచిర్యాల పట్టణంలో కౌన్సిలర్లు కూడా పార్టీలకు అతీతంగా వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే ఇంకా ముందుకు సాగాలని, మంచిర్యాల పట్టణ ప్రజలను అభివృద్ధి పదంలో వారు తీసుకోవాలని కోరుకుంటూ ఈ 5 ఏళ్ల కాలంలో మరి కౌన్సిలర్లంతా పార్టీలకు అతీతంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళ వార్డులోనే కాకుండా
కౌన్సిల్ సమావేశంలో కూడా వాళ్ళు సహకారాలు అందించి మరి మంచిర్యాల పట్టణంలో చేయగలిగినంత సాయం మేము చేయగలిగినాము. వారు తోడ్పడినందుకు గౌరవ కౌన్సిల్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల లోపల మంచిర్యాల పట్టణం కార్పొరేషన్గా తీర్చిదిద్దుకునే రోజుల సమయంలో మరి కొత్తగా వచ్చే కార్పొరేషన్లు కూడా ఈనాటి ఈ కౌన్సిలర్ అంతా మళ్ళీ వాళ్ళు కార్పొరేటర్గా ప్రజల మన్నలు పొంది రావాల్సిందిగా వాళ్ళను కూడా అభినందిస్తూ మరి రాబోయే మంచిర్యాల కార్పొరేషన్ లోపల మంచిర్యాల పట్టణం ప్రజలు అన్ని సౌకర్యాలు పొందుతూ అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి పథంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈరోజు మంచిర్యాల పట్టణానికి అద్వితీయమైన ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి తీసుకొచ్చి వారు కట్టడం జరుగుతూ ఉంది. దానివల్ల మంచిర్యాల పట్టణము మంచిర్యాల నియోజకవర్గమే కాకుండా మంచిర్యాల జిల్లా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ వసతులు సేవలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరు. అలాగే మంచిర్యాల పట్టణంలో ప్రజల యొక్క చిరకాల కోరిక ఏదైతే శ్మశాన వాటిక ఉందో దానికి కూడా మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దాన్ని ఒక దాదాపు ఒక 10-15 కోట్ల రూపాయలతో అధునాతనంగా తీర్చిదిద్ది తెలంగాణలోనే ఇటువంటి మహాప్రస్థానం లేదనే విధంగా మరి దాన్ని వారు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దానివల్ల పట్టణంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రజలందరూ ఈ శ్మశాన వాటిక లోపల వసతులన్నీ వాళ్ళు పొందగలుగుతారు. అలాగే మరి మంచిర్యాల పట్టణంలో వీధి కూడా ఎంతైతే ఇరుకుగా రోడ్లు ఉన్నాయో వాటన్నిటి కూడా విశాలంగా చేసి ప్రజలకు పార్కింగ్ ప్రాబ్లం లేకుండా వ్యాపారస్తులకు వ్యాపారం బాగా నడిచే విధంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా మరి ఎమ్మెల్యే గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒక సాహసోపేతమైన కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేసినారు. దానివల్ల ప్రజలందరికీ ఎంతో సౌకర్యం కలుగుతుంది. 190% ప్రజలు దాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే చూడడానికి ముచ్చటగా ఉంది. ఇంకా వారు దాంట్లోనే ఎక్కడైతే రోడ్లు డెవలప్మెంట్ చేస్తారో అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనే ఉద్దేశము, అలాగే అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా వేసేసి అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా మంచిగా తీర్చిదిద్దాలనే వారి సంకల్పము. దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, తప్పదు. ఎందుకంటే కొంత లాభం పొందాలన్నప్పుడు కొంత నష్టాన్ని కూడా భరించాలి. కొంత వెలుగు రావాలంటే ముందు చీకటి ఉండాలి. కాబట్టి మనం దాన్ని కూడా అర్థం చేసుకొని మీరంతా వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేయాల్సిందే కోరుతూ మరి ఈ అభివృద్ధిలో మా మున్సిపల్ కౌన్సిల్ అంతా ఎమ్మెల్యే గారికి తోడు నీడుగా ఉంటారని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వం అమలు చేయబోతున్న ప్రజా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా నస్పూర్ పరిధి వార్డుల్లో నిర్వహించిన వార్డు కమిటీ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సతీష్, చైర్మన్ వేణు పాల్గొని పథకాలు వివరించారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల దరఖాస్తులు, పిల్లల పేర్లు నమోదు, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులందరికీ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గెల్లు రజితా మల్లేశం, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరరావు, మున్సిపల్ మేనేజర్ కరుణాకర్, కౌన్సిలర్లు బొద్దున సంధ్యారాణి, సీపతి సుమతి, హైమద్, తోట శ్రీనివాస్, తెనుగు లావణ్య, ఈసంపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు నస్పూర్ మున్సిపల్లో నిన్న మరి ఈరోజు కూడా వార్డు సభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లులు కానీ, రైతు భరోసా కానీ అందించే విధంగా ఇక్కడ గ్రామ వార్డు సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకాలు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మీ వార్డులోకే రెవెన్యూ ఆఫీసర్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, కౌన్సిల్ అయిన మేము కానీ అందరం కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. వార్డ్ ఆఫీసర్ కానీ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే కొత్త రేషన్ కార్డులో ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరిగింది. మొదటి విడతగా కొంతమంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఇందులో కనుక పేర్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అది ఇవాళ రేపు 2 రోజులు అవకాశం ఉంటుంది. వార్డ్ ఆఫీసర్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే అందుబాటులో ఉంటాడు. ఒకవేళ మీకు ఇవాళ వీలు కాకపోతే రేపు కూడా మనం మున్సిపల్ ఆఫీస్లో కూడా ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి కూడా వచ్చి మీ అప్లికేషన్ ఇవ్వచ్చు. ఎవరైతే కొత్త రేషన్ కార్డు గతంలో రేషన్ కార్డు ఉండి ఇప్పుడు వాళ్ళ పిల్లల పేర్లు కనుక లేకపోతే కూడా వాళ్ళ పిల్లల పేర్లు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క పిల్లల పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు అందుబాటులో ఉంటారు. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వాలి.
ఒకవేళ ఇప్పుడు ఇందిరామిల్లు సర్వే జరిగినప్పుడు అందులో కనుక మీ పేరు రానట్లయితే మళ్ళీ ఒకసారి అప్లికేషన్ చేసుకోండి, మళ్ళీ వెరిఫికేషన్కి వస్తాం, మున్సిపల్ సిబ్బంది మళ్ళీ వెరిఫికేషన్కి వస్తారు. ఆ యొక్క ఇందిరామిల్లు సర్వేలకు కూడా మీ పేరు రావడం జరుగుతుంది. ఎవరైతే ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి లబ్ధిదారికి కూడా ఈ యొక్క పథకాలు అందజేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్న వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ రేపు 2 రోజుల అవకాశం ఉంది. మీరు మీ పేర్లు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ఎవరైతే ఇక్కడ దరఖాస్తు చేసుకోలేకపోతారో మున్సిపల్ ఆఫీస్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అభివృద్ధి నిరోధకుడిగా మారాడని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పురోభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై నిందారోపణలు చేయడం పనిగా పెట్టుకున్నాడని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదెరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మహిళా రాష్ట్ర నాయకురాలు హేమలత మీడియాతో మాట్లాడారు. గోదావరి రోడ్డులో అధునాతన సౌకర్యాలతో శ్మశాన వాటిక నిర్మిస్తుంటే ఓర్వలేక తప్పుడు విమర్శలు చేయడం ఆయన వయసుకు తగదని హితవు పలికారు. గోదావరిలో తవ్విన మట్టిని శ్మశాన వాటికకు ఉపయోగించగా అమ్ముకున్నామని నిందారోపణలు చేయడం శోచనీయమని అన్నారు. 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి చేయని దివాకర్ రావు ప్రేమ్ సాగర్ రావుపై తప్పుడు కూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అభివృద్ధి ప్రదాత ప్రేమ్ సాగర్ గారి నాయకత్వం. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. అభివృద్ధి ప్రదాత ప్రేమ్ సాగర్ గారి నాయకత్వం. అభివృద్ధి ప్రదాత ప్రేమ్ సాగర్ గారి నాయకత్వం. నీకు బుద్ధి చెప్తూ కాదు మనం అటు మంచిగా జై పిఎస్ఆర్, అభివృద్ధి ప్రదాత ప్రేమ్ సాగర్ గారి నాయకత్వం. అభివృద్ధి ప్రదాత ప్రేమ్ సాగర్ గారి నాయకత్వం. శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావుని మీరు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. పెద్దలు ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గం దినదినం అభివృద్ధి చెందుతూ తెలంగాణ రాష్ట్రంలోనే పోటీ పడుతూ అభివృద్ధిలో అన్ని విధాలుగా ముందుకెళ్లడం జరుగుతుంది. దీన్ని ఓర్చుకోలేక మాజీ శాసనసభ్యుడు ఈ మంచిర్యాల మాజీ శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్ రావు, ఆయనకు ఇంకొక పేరు ఉంది, ఎల్లంపల్లి దివాకర్ రావు అంటారు. ఎందుకంటే ఆయనకు ఎల్లంపల్లి నుంచి ఆయనకు అవినీతి అనేది స్టార్ట్ అయింది. ఈరోజు ఈ మంచిర్యాల అభివృద్ధిని ఓర్చుకోలేక ప్రతి అభివృద్ధి పనికి ఆయన అడుగడుగున అడ్డుపడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మంచిర్యాల పుట్టినప్పటి నుంచి ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఎమ్మెల్యేలు గారు, ఎంతోమంది నాయకులు గారు, వాళ్ళందరూ కూడా నెరవేర్చలేని పని. మంచిర్యాలకు ఇక్కడ ఒక శ్మశాన వాటిక అనేది లేదు. చాలామంది ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ నియోజకవర్గంలో ఉన్న బీద ప్రజలు, కిరాయికి ఉండే ప్రజలు, ఇల్లు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. చనిపోతే శవాన్ని ఇంటికాడ ఉంచుకొని ఇస్తలేరు. అసలు హాస్పిటల్ నుంచి అటే దాన సంస్కారాలు చేస్తారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. బీదలు ఏడిస్తే వాళ్ళ ఆర్తనాదాలను, వాళ్ళ బాధలను అర్థం చేసుకున్న పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు శాసనసభ ఎన్నికలకు ముందు వాటిక జరిగింది. ఈ నియోజకవర్గంలో మంచిర్యాలలో గోదావరి నడిబొడ్డున ఇక్కడ శ్మశాన వాటిక నిర్మిస్తున్నారని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 11 కోట్ల రూపాయలతోటి 4 ఎకరాల భూమిలో ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ శ్మశాన వాటిక నిర్మించడం జరుగుతుంది. దీనిని ఓర్చుకోలేని దివాకర్ రావు ఎక్కడ ప్రేమ్ సాగర్ రావు వారికి పేరు వస్తుందో, ఎక్కడ ప్రేమ్ సాగర్ రావుకి ప్రజలు అభిమానం ఉంటారో అని ఈరోజు ఆయన ఓర్చుకోలేక అడుగడుగున అడ్డం పడడం జరుగుతుంది. గోదావరి ఒడ్డుకి వస్తాడు, ఇక్కడ మట్టి అంతా దోచుకొని పోతాను, ఎత్తుకొని పోతారని చెప్తాడు. గోదావరి కొట్టుకు వచ్చినప్పుడు దివాకర్ రావు కళ్ళు ఎడిపోయినాయి. ఇక్కడ శ్మశాన వాటిక నిర్మాణం జరుగుతుంది. అక్కడ గోదావరిలో తీసుకొచ్చిన మట్టి ఇక్కడ శ్మశాన వాటికలో వస్తాడు. ఇసుక గురించి మాట్లాడతాడు. ఇసుక కూడా మేము రాయల్టీ కట్టడం జరిగింది. ఈరోజు పెద్దలు ప్రేమ్ సాగర్ రావుకి డబ్బుల గురించి కొదవ ఏమీ లేదు. ఆయన వ్యాపారంలో పుష్కలంగా కోట్లు సంపాదించుకోవడం జరిగింది. నీకు అప్పుడు కూడా చెప్పినాం, ప్రజలు నిన్ను చీకొట్టిరు, చివాట్లు పెట్టిరు, చీదరించుకున్నారు. అందుకే నీ స్థానం 3వ స్థానం ఉన్నది. ఈరోజు ముల్కల్లా ఇండస్ట్రియల్ పార్క్, ముల్కల్లా వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ అయితే అక్కడ ఏదో కొంతమంది నీ తొత్తులను రెచ్చగొట్టి అక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మరి గెలిచిన నాటి నుండి ఇక్కడ మంచిర్యాల పట్టణం కావచ్చు, నస్పూర్ పట్టణం కావచ్చు, లక్ష్మీపేట కావచ్చు, ఆజ్పూర్ కావచ్చు, దండపల్లి కావచ్చు, ఏ మండలానికి ఏ పట్టణానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక మంచి ప్రణాళికతోని మరి ముందుకు సాగుతున్న తరుణంలో మరి దివాకర్ రావు గారు మరి అభివృద్ధికి మరి కాళ్ళల్లో
మరి కట్టెలు పెట్టినట్టుగా మరి రోజుకు ప్రెస్ మీట్ పెట్టి ప్రేమసారావు గారిని మరి ఇట్లా అట్లా అని చెప్పి చిన్న చిన్నగా మరి అభ్యంతరాలు పెట్టుకుంటూ ఏదో దాన్ని భూతద్దలో పెట్టి ప్రజలకు పెద్ద ఎత్తున చూపెడదామని ప్రయత్నం చేస్తున్నావు. కబడ్దా దివాకర్ రావు గారు, ఒకటి చెప్తున్నాం, నువ్వు 20 ఏళ్ల పాలనలో మరి ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఒక మంచి హాస్పిటల్ కల్పించినవా, ఒక మంచి స్కూల్ కట్టించినవా, ఒక మంచి శ్మశాన వాటిక కట్టించినవా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ప్రేమసారావు గారు గెలిచిన తర్వాత మరి మంచాల పట్టణం దాదాపుగా మరి 2,50,000 నుండి 3 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ ప్రజానికానికి కనీసం శ్మశాన వాటిక లేదు. ఆ శ్మశాన వాటిక మరి అద్భుతంగా తీర్చిదిద్దా అని చెప్పేసి ఉద్దేశంతో 4 ఎకరాల స్థలంలో మరి దాదాపుగా 11 కోట్ల రూపాయలతోని మరి నిర్మాణాన్ని తలపెట్టడం జరిగింది. అది మరి ఇక్కడ ఉన్నటువంటి 4 ఎకరాలలో మట్టి నింపాలంటే 10 ఫీట్ల నుంచి 11 ఫీట్ల మట్టి నింపాలంటే మరి ఎన్ని ట్రిప్ల మట్టి పడుతుందో మరి కనీసం అవగాహన ఉండాలి. ఒక చిన్న 200 గజాల్లో ఇల్లు కడుతున్నామంటే దాదాపుగా 150 నుంచి 200 ట్రాక్టర్ల మట్టి పడుతుంది. మరి ఇలాంటి మరి ఇంత పెద్ద నిర్మాణానికి ఇంత పెద్ద మరి కన్స్ట్రక్షన్కు మరి ఎన్ని ట్రిప్ల మట్టి పడుతుందో ఆలోచించుకోవాలి. కనీసం ఆలోచన లేదు, కనీసం బుద్ధి లేకుండా ఇష్టారీతిన మరి ప్రెస్ మిత్రుల మటుకపోయి ఏదో అబద్ధాన్ని మరి నిజం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఏదో చేస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, మీరు ఇన్ని రోజులు చేయని పనులన్నీ మరి చేస్తూ ఉంటే నీ కళ్ళు ఓర్వలేక, మీ పరివారం కళ్ళు ఓర్వలేక ఈరోజు ప్రేమసారావు గారిని మరి నానా రీతిన మీరు విమర్శించడం జరుగుతూ ఉంది. మీరు చెయ్యలేని పనులన్నీ మరి కనీసం మీరు 20 ఏళ్లలో చేయలేని పనులు 1 ఇయర్ దాదాపుగా 9 నెలల లోపలనే మరి శంకుస్థాపనలు పూర్తి చేసుకొని మరి ఈ ముఖ్యంగా మరి మహాప్రస్థానం అనేది 3 నెలల్లోనే కంప్లీట్ చేసి చూపెడతాం అంటే తట్టుకోలేక మరి ఇష్టారీతిని ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని 11వ వార్డులో ప్రజాపాలనలో భాగంగా వార్డు సభను నిర్వహించారు. బుధవారం నిర్వహించిన వార్డు సభలో వార్డు కౌన్సిలర్ శ్రీలత సదానందం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న జాబితాలో పేరు రాని వారు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి నుంచి వినతి పత్రం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. మా ఎమ్మెల్యే గారి ప్రేమసాగర్ సార్ గారు మరియు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా 11వ వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో భాగంగా అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం జరిగింది. రాని వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులో పేర్లు వచ్చిన వాళ్ళ పేర్లు చదవడం జరిగింది. అదేవిధంగా రాని వారు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఇల్లు లేని పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మా వార్డులో ప్రతి ఒక్కరూ మాకు సహకరించడం జరిగింది. ఈ విధంగా సహకరించిన మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెన్నూరు గ్రంథాలయానికి బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి పుస్తకాలు అందించారు. అలాగే గ్రంథాలయంలో విద్యుత్ కోతతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సౌకర్యార్థం ఇన్వర్టర్ అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గ్రంథాలయానికి పుస్తకాలు, ఇన్వర్టర్లు అందించిన నరేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, ప్రధాన కార్యదర్శి కె శ్యాంసుందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కాజా ఖమ్రుద్దీన్, పట్టణ నాయకులు ప్రవీణ్ కుమార్, మేడ శ్రావణ్ రెడ్డి, ఆల్ఫోర్స్ సిబ్బంది రవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మరియు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డి సార్ గారు ఒక 1 మంత్ క్రితం చెన్నూరు లైబ్రరీకి రావడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. అప్పుడు లైబ్రరీ విద్యార్థులందరి తరఫున లైబ్రరీకి ఒక ఇన్వర్టర్ కావాలని అడగడం జరిగింది. సో అడిగిన వెంటనే వారు స్పందించి కంపల్సరీగా ఈ లైబ్రరీకి ఇన్వర్టర్ కొని ఫిట్ చేయడం జరుగుతుందని చెప్పారు. దానిలో భాగంగా వితిన్ 1 మంత్ లోపు వారు ఇన్వర్టర్ పంపించారు. ఆ ఇన్వర్టర్ని నిన్న ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. సో దీనికి లైబ్రరీ విద్యార్థులందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. లైబ్రరీలో అంటే లోకల్ పీపులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ ప్రిపేర్ అయ్యే క్రమంలో కొన్నిసార్లు పవర్ కట్ ఉండడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అయ్యేది. సమ్మర్లో లైట్ కట్ అవ్వడం కానీ, ఫ్యాన్ సరిగ్గా అంటే పవర్ సప్లై లేక అట్లా ఇబ్బంది అయ్యేది. మొన్న రీసెంట్గా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల సార్ నరేందర్ రెడ్డి సార్ ఇక్కడికి వచ్చినప్పుడు
ఇన్వర్టరు మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి సార్ చెప్పారు. సో చెప్పిన దాని ప్రకారమే సార్ మాట నిలబెట్టుకున్నారు. వితిన్ 1 month గ్యాప్లోనే ఫిట్ చేయించడం జరిగింది. సో దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సో మా అందరి తరపున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి శ్రీ నరేందర్ రెడ్డి గారు గత నెల క్రితం చెన్నూరు గ్రంథాలయానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా చెన్నూరు గ్రంథాలయం స్టూడెంట్స్కి బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజు మాకు ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా చెన్నూరు గ్రంథాలయానికి ఒక ఇన్వర్టర్ కావాలని అడిగాము. వెంటనే స్పందించి వితిన్ 1 monthలో మాకు ఇన్వర్టర్ ఫిట్ చేశారు. మా లైబ్రరీ స్టూడెంట్స్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి శ్రీ నరేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.